హాయ్ బంగారమ్స్, ఈరోజు అయితే టొమాటో రసం చేసుకుందాం రండి. ఫస్ట్ అయితే టొమాటో ముక్కల్ని కట్ చేసుకుని గిన్నెలో వేసుకోండి. వాటితో పాటు కొంచెం కొత్తిమీరని కాడలతో సహా వేసుకోండి. కొత్తిమీర ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడైతే ఇందులో కొంచెం వాటర్ పోసుకొని బాగా పిసుక్కోండి. ఎంతలా అంటే మీ చేయి నొప్పి వచ్చేసేంత దాకా. బాగా పండిన టమాటాలు అయితే 2 వేసుకోండి. అంతగా పండలేదు అనుకుంటే 3-4 వేసుకోండి. ఇప్పుడైతే ఈ రసం పిండగా వచ్చిన పిప్ప అంతా తీసి పక్కన పడేయండి. రసం చేసుకున్న రోజు ఏదో ఒక ఫ్రై చేసుకోండి, బాగుంటుంది. లేదా కొంచెం ముద్దపప్పు చేసుకొని ముద్దపప్పు రసం అన్నంలో వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే తీసుకున్న టొమాటో రసంని స్టవ్ ఆన్ చేయకుండా ఒక గిన్నెలో వేసుకోండి. ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుంచి తీసిన రసం అయితే ఇందులో పోసుకోండి. ఇప్పుడు మీకు రసం అయితే ఎంత కావాలనుకుంటున్నారో దానికి సరిపడా కొంచెం వాటర్ పోసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం తురిమి వేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోండి. బీపీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు ఇందులో బారుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకొని ఈ గిన్నెని తీసుకెళ్ళి స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద పెట్టుకోవాలి. ఇప్పుడైతే దీన్ని బాగా మరగనివ్వాలి. అది మరిగేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 4 రెబ్బలు కరివేపాకు, కొన్ని మిరియాలు, కొన్ని చిన్నులపాయ రెబ్బలు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. రసం బాగా మరుగుతున్నప్పుడు ఈ మిరియాల పేస్ట్ అయితే ఇందులో వేసేసుకోండి. ఈ రసంలో అయితే మనం అసలు కారం వేసుకోకూడదు. కారం మొత్తం మిరియాల నుంచి పచ్చిమిర్చి నుంచే వస్తుంది. పచ్చిమిర్చి మెత్తబడిన తర్వాత మిరియాల పేస్ట్ వేసుకోవాలి. మిరియాల పేస్ట్ వేసుకున్న తర్వాత పొయ్యి మీద ఎక్కువసేపు ఉంచకూడదు. ఇప్పుడు రసం కంప్లీట్ అయిపోయినట్టే. తాలింపు వేసుకుందాం రండి. కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొన్ని జీలకర్ర, కొన్ని తాలింపు గింజలు వేసుకోండి. ఇందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు దంచుకొని వేసుకోండి. 4 రెబ్బలు ఎండుమిర్చి కూడా వేసుకోండి. ఎండుమిర్చి కంపల్సరీ ఉండాలి, లేదంటే అసలు రసంకి టేస్టే రాదు. లాస్ట్గా కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా రసంలో వేసుకుంటే రసం రెడీ. మీరు కూడా ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి. బాయ్.